నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హర్ష టీవీ. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ నుంచి కాజీపేట వరకు డబుల్ మరియు త్రిబుల్ మరియు 4 డబుల్ రైల్వే లైన్ పనులు, విస్తరణ పనులు అనేవి శరవేగంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే ట్రాకుల అభివృద్ధి, రైల్వే ఈ యొక్క డబుల్ లైన్, త్రిబుల్ లైన్ పనులు అనేవి శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ పరిధిలోని సికింద్రాబాద్ నుంచి కాజీపేట, అట్లనే కాజీపేట నుంచి విజయవాడ రైల్వే లైన్లో ఈ యొక్క 3-4 ట్రాక్ల నిర్మాణం అనేది శరవేగంగా జరుగుతున్నాయి. అత్యంత ముఖ్యమైనటువంటి సికింద్రాబాద్ కాజీపేట రైల్వే మార్గంలో రద్దీ సమస్యకు పరిష్కారం దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఈ మార్గంలో ఘటకేశ్వర్ నుంచి కాజీపేట వరకు 110.46 కిలోమీటర్లు దూరం ఉంది. దీన్ని 2 లైన్లు ఉండగా మరో 2 లైన్లో రైల్వే లైన్ నిర్మాణానికి తుది సర్వే అయితే పూర్తయింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ను కూడా దక్షిణ మధ్య రైల్వే ఇటీవల రైల్వే బోర్డుకు సమర్పించడం అయితే జరిగింది. ఈ అదనపు లైన్ల నిర్మాణానికి గాను 2,837 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. బోర్డు ఆమోదం లభిస్తే ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. మంజూరు తేదీ నుంచి 4 ఏళ్లలో ఈ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ యొక్క జోన్ ప్రధాన కేంద్రం అనేటువంటి సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ, చండీగఢ్, వారణాసి, ప్రయాగ్రాజ్, లక్నో సహా ఈ ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళాలంటే ఈ కాజీపేట మీదుగానే ఈ యొక్క రాకపోకలు అనేవి సాగించాల్సి ఉంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, కోల్కతాలకు వెళ్ళే రైళ్లకు కూడా వయా కాజీపేటనే ప్రధాన మార్గంగా ఉంది. దీంతో ప్రయాణికుల రైళ్లు, గూడ్స్ బండ్లకు ఈ మార్గం ఎక్కువ రద్దీగా ఉండి ఎప్పుడు కిటకిటలాడుతుంది. ఈ సెక్షన్ ట్రాక్ కెపాసిటీ వినియోగం వచ్చేసి 100% లోపు మాత్రమే ఉండాల్సి ఉండగా ఇక్కడ 128% ఉంది. 3-4 లైన్ల నిర్మాణంతో ఈ సమస్యకు పరిష్కారంతో పాటు రైళ్లు కూడా చకచక పరుగులు తీసేటువంటి అవకాశం ఉంటుంది. గూడ్స్ బండ్లకు ప్రత్యేక మార్గం అందుబాటులోకి అయితే వస్తుంది. సికింద్రాబాద్ నుంచి ఘట్కేసర్ వరకు రైల్వే ట్రాక్ 4 లైన్ ఉంది. ఘట్కేసర్ నుండి ఈ యొక్క రాయగిరి వరకు ఈ యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు కోసం 3వ లైన్ ఇప్పటికే మంజూరైంది. ఈ ఘటకేసర్ మరియు రాయగిరి వరకు 4వ లైను, రాయగిరి నుంచి కాజీపేట వరకు 3-4 లైన్లు నిర్మించాలని ఈ ప్రతిపాదనలు అయితే చేయడం అయితే జరిగింది. అది ఫ్రెండ్స్, ఈ యొక్క సికింద్రాబాదు కాజీపేట మధ్య ఈ 3వ లైను, 4వ లైను నిర్మాణం గురించి మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.